రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఒక పాలసీ విధానంలో తప్పులు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందంటే ఎప్పుడో పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలిపినప్పుడు అది రకరకాలుగా ఉల్లంఘించారని చెప్పి అన్నీ దాని ప్రభావం ఎవరి మీద తాకిందంటే అసలు ఏ సంబంధం లేని జనరేషన్ తాకింది. ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళ పాలసీలని అప్లై చేయలేకపోవటం, అమలు చేయలేకపోవటం వల్ల దాని పర్యవసానం ఎవరు తగులుతుందంటే ఫాలోయింగ్ జనరేషన్స్ తగ్గుద్ది. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు వేలెత్తి చూపించాల్సి వస్తుంది అని అంటే పాలసీలు కానీ సరిగ్గా అమలు చేయలేకపోతే, దాన్ని సరిగ్గా రాయలేకపోతే, సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోతే నేను ఈ తరం గురించి మాట్లాడలేదు. వచ్చే 25 సంవత్సరాల తర్వాత దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది నేనేదో గాల్లో మాట్లాడలేదు. అప్పుడెప్పుడో పెద్ద మనుషుల ఒప్పందం సరిగ్గా అమలు చేయలేకపోతే ఈరోజు ఈ రాష్ట్రం రెండుగా విడిపోయింది, ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం. ఇది ఇంకొకసారి ఈసారి రాష్ట్రాలుగా విడిపోకపోవచ్చు కానీ సోషల్ అన్రెస్ట్ వస్తుందా? అందరికీ రాజధాని కావాలి, ఫ్యూచర్లో జనాభా పెరుగుద్ది, అవకాశాలు కావాలి, ఉద్యోగాలు రావాలి, వ్యాపారాల అభివృద్ధి కావాలి, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని డినై చేయట్లా. కాకపోతే రైతుల నుంచి అంత భూమిని మనం సేకరించినప్పుడు ప్రభుత్వాలకి ఎలాంటి బాధ్యత ఉండాలి? 33,000 ఎకరాలు ఈవెన్ స్వచ్ఛందంగా ఇచ్చారు, నేను వాళ్ళు కాదంట్లా. వాళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? కీడించి మేలుంచమంటారు. ఒకవేళ ఆయన రాకపోతే 2019లో ఒకవేళ ఆయన రాలేదు, తెలుగుదేశం పార్టీ రాలేదు, ఒకవేళ రాకపోతే మొన్న జగన్ గారు ఉండవల్లి గ్రామానికి వెళ్ళి నేను ముఖ్యమంత్రి అయితే మీ పొలాలు మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నారు. జగన్ గారు చెప్పినట్టుగా ఉండవల్లి గ్రామస్తుల పొలాలు ఆయనకు తిరిగి ఇచ్చేస్తే, అలాగే బోల్డంత పొలిటికల్ రైవల్రీ ఉంటుంది. ఆ రైవల్రీ ప్రకారం మొన్న గ్రామస్తులు ఆయన ఆఫ్ చేశారు రాకూడదని చెప్పి. ఆ కోపంతో వాళ్ళని ఒకవేళ ఇబ్బంది పెడితే మరి దానికి ప్రొటెక్షన్ ఏంటి? ప్రభుత్వాలు మారచ్చు. నేను ఏదైనా 29,000 ఎకరాలు 95% రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వాలు మారినా, ఈరోజు ఎవరు మారినా, ఎవరు చేసిన ఏ ప్రభుత్వం రావచ్చు, కానీ బేసిక్గా రాజధాని కావాలి అని సంతోషంగా ఇచ్చిన వాళ్ళని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు వచ్చినా, ఇంకొక పాలసీలు మారినా, ఎవరైతే స్వచ్ఛందంగా ఇచ్చారో వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఎలాంటి రక్షణ ఉంటుంది ఒక్కొక్కరు ఇచ్చిన ప్రతి రైతుకి. ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే కార్మిక భూముల్లో ఇన్ని అవకతవకలు జరిగినాయి, ఎస్సీజెడ్లో ప్రతి ఎస్సీజెడ్లో ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి లాక్కోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళకి రక్షణ ఉంది. 1000 కోట్ల దోపిడీ చేసే వాళ్ళకేమో రక్షణ ఉంది. రైతు కూలీకి మామూలుకి రక్షణ లేకపోతే ఇది ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. దీన్ని నేను చూపించకపోతే నేను తప్పు చేసిన అవుతాను. డబ్బున్న వాళ్ళకి పెట్టుబడి వ్యవస్థ బాగా ఉన్న వాళ్ళకేమో మంత్రులు తెలుస్తారు, లేదా ఇంకొకరు తెలుస్తారు. అక్కడ ఉండే హమాలీకో రైతు కూలీకో అరెకరం ఉన్న భూమికి ఎవరు నిలబడతారు? వాళ్ళ పక్షాన ఎవరు మాట్లాడతారు?